ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా కూడా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై అయితే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాలపై జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మరి కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే లంచ్ చేస్తున్నారు కేసీఆర్తో కలిసి. సో లంచ్ అయిన తర్వాత వెంటనే ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది. అయితే రేపు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతున్నారు. మిగిలిన అంశాలకు సంబంధించి 13వ తారీఖు నుంచి, అంటే రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత వెంటనే ఒకరోజు సెలవు ఉంటుంది కాబట్టి సో మరుసటి రోజు ఎల్లుండి నుంచి కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తాలి, దాంతో పాటుగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేరున్నారు. అనేక అంశాలపైన కూడా దాదాపు 3 గంటల పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ఎల్పీ, అంటే మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అనేక అంశాలు కూడా చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రధానంగా లేవనెత్తాలని చెప్పేసి, అవసరమైతే వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇదే తీరు ఖచ్చితంగా మండలిలో కూడా ఖచ్చితంగా ఇలానే ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అనేక అంశాలపైన మండలిలో కూడా లేవనెత్తాలి, చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం మరి కాసేపట్లో చేరున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు 20 మంది ఉన్నారు కాబట్టి సో అసెంబ్లీలో చూసుకుంటే ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా అంటే బీసీ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం ఉంది. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ జరగాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వీటితో పాటుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే వర్గీకరణ చేసింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా అవసరమైతే సపోర్ట్గా చేసేందుకు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది, చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అనేక అంశాలు రైతు ఎజెండాగా, రైతులకు ఇచ్చినటువంటి హామీల అంశాలను ఎక్కువగా ప్రధాన అస్త్రంగా మలుచుకొని అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తాలి, అందుకు ఎమ్మెల్యేలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చెప్పబోతున్నారు. సో అనేక అంశాలంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా విషయంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది కాబట్టి ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా భావిస్తుంది. వీటితో పాటు
పాటుగా ఇక రైతులకు సంబంధించినటువంటి రైతు ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు సకాలంలో రైతు రుణమాఫీ జరగక రైతు భరోసా రాక సో రైతు ఆత్మహత్యలు జరిగాయి కాబట్టి సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఒక నివేదిక సిద్ధం చేసింది కాబట్టి సో ఆ నివేదిక ఆధారంగా అనేక అంశాలు కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటుగా కృష్ణా జలాల నీటి వాటా విషయంలో కూడా తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సో దానిలో భాగంగా అసలు ఎందుకు కృష్ణా జలాల నీటి వాటా విషయంలో ప్రభుత్వం ముద్దు నిద్రపోయింది, నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరించింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వాటా తనకు మించి వాడుకున్నా కూడా కనీసం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిన దాకా కూడా సోయి లేదన్న విధంగా వ్యవహరించింది. సో ఈటి అంశాలన్నింటిని కూడా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక వీటితో పాటుగా ఇక రానున్న వేసవి కాలం నేపథ్యంలో ఇటు సాగుకి అదేవిధంగా త్రాగుకి సంబంధించి అనేక ఇబ్బందులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా త్రాగునీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్కి ఇబ్బందులు వస్తాయి కాబట్టి సో వీటి విషయంలో గోదావరి జలాలను కూడా సకాలంలో ఉపయోగించుకోవడం లేదు కాబట్టి సో వీటిపైన కూడా ఖచ్చితంగా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిపోయింది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ అన్నారం సుందిల్లా ప్రాజెక్టుల నుంచి మనం వాటర్ తీసుకోకుండా గ్రేటర్ హైదరాబాద్కి ఆ విధంగా గోదావరి జలాలను వాడుకుంటే తాగునీరుకి ఉపయోగపడుతుంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదు కాబట్టి సో వాటిపైన కూడా ఖచ్చితంగా లేవనెత్తాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో వీటితో పాటుగా అనేక అంశాలు ముఖ్యంగా గురుకులకు సంబంధించినటువంటి అంశం కూడా తీసుకునే ఉంది. ఎందుకంటే గురుకులాలకు సంబంధించి ఇటు చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బందులు పడ్డారు కాబట్టి సో వీటిపైన కూడా ఒక నివేదిక సిద్ధం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సో వీటి అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. సో అనేక అంశాలపైన మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ చర్చించిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్కి వస్తారు. సో ఏ అంశాలపైన మేము వాయిదా తీర్మానాలు కానీ చర్చకు పట్టుబట్టే అంశాలు కానీ సంబంధించినటువంటి వాటి గురించి కూడా ఎవరో ఒకరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సంజన. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. రైట్, ఇక ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను. రెండోది దిశ, ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం, విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం, చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి,
మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను. తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు. కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. ఈ రాష్ట్రం మీకు సహకరించదు. అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష, ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద 2024 కొత్త చట్టం తీసుకొస్తున్నాం. మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు టెక్నాలజీ, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి దిశ చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. దీంట్లో కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం. దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కడాన దేశ ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి, స్క్వాడ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం. కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రిసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటివి ఇది పోయినాయి. ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి లేని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత 6 మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది, చనిపోవడం అనేది అదొక ఆవేదన, ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది,
ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా అధ్యక్ష, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయాలు చేశారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప, నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం. పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన, సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా లేని పరిస్థితి, పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా వరకు కరెక్ట్ చేశాం, ఇంకా కరెక్ట్ చేస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. అప్రమత్తం చేయడమే కాదు, ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్లోకి వస్తారు. అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది. అది ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజుటి నుంచి కొంతమందిని చూస్తున్నాను దిశ, కొన్ని కేసులు కూడా చూస్తున్నాను. ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు. కొంతమందికి డబ్బులు ఇస్తామంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం, లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట ఒలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అబ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం, తాట తీస్తామని చెప్పి మరొకసారి ఎందుకంటే గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇదే మాదిరిగా ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష 14-15 సంవత్సరంలో ఇక్కడే మనం గురుజాల కాన్స్టిట్యున్సీ అనుకుంటారు, పిడుగురాళ్ళ దాచేపల్ల ఏరియాలో ఒక ముస్లిం గర్ల్, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు. దగ్గర 18 టాస్క్ ఫోర్స్లు వేశాను. ఏ డైరెక్షన్లో ఉన్నా సరే
భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులకు చెప్పా. సర్చ మొదలుపెట్టా. 4వ రోజుకి అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడ కనుక్కున్నాను. దాంతో కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించాను. మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి. ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం. ఎక్కడా రాజీ లేదు, రాగద్వేషాలు లేవు, లేకుంటే విశిక్షత లేదు. ఎవరైతే మీరందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో, డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మీకు అండగా ఈ గవర్నమెంట్ ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రజలు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అడికి అయిపోతాను, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి. సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం కూడా కరెక్ట్ కాదు. మీరు రండి, వింటాం, మీరు చెప్పిందంతా వింటాం. మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఇతనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి, ప్రజల్లో చైతన్యం తీస్తారండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది, లేకపోతే అనేక చర్యలు ఉంటాయి. కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే. యాప్ ఉంది, యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం. ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది. వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది. మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను, ఎందుకు మీరు చెప్పలేకపోయారని. మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు, 3 పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి. అవసరమైతే కొన్ని పాంప్లైట్స్ వేయండి. ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి. క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం, ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది. శక్తి యాప్ ద్వారా మహిళలకి, అలాగే శాంతి భద్రతల అధినేతగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే శాంతి భద్రతల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ. నిజంగా ఈరోజు ఆయన ఇంత స్పష్టంగా చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు హోంమంత్రి గారి ప్రతిపాదనలపై ఓటింగ్. 10వ అభ్యర్థన క్రింద హోంశాఖకు
8,570 కోట్ల 50,80,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కాదు అనండి. అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు గౌరవనీయ మంత్రి అనిత గారు అభ్యర్థనలను మంజూరు చేయటం అనేది. ఇక నిమిషం శాసన మండలి అధ్యక్షుల వారి నుంచి శాసనసభ స్పీకర్ గారికి ఈ క్రింది వర్తమానం అందింది. మార్చి 11, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించి శాసన మండలికి పంపిన ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025 ప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 147వ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను 11/3/2025 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా కౌన్సిల్ ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఇక ఇప్పుడు